అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అలా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ముందుగా మీ అందరికీ ఆనాటి వంటకాలకు స్వాగతం. అయితే ఇవాళ నేను మా ఇంటి స్పెషల్ అయినా ఎవరి స్పెషల్ అయినా చాలా స్పెషల్ కదా, ఎవ్రీ సండే ఎప్పుడు కాకుండా ఎప్పుడో అప్పుడు తెచ్చుకుంటాం కదా, అదేంటంటే మటన్ కర్రీ. మళ్ళీ ఈ మటన్ కర్రీని ఎప్పుడు చేసుకోకపోయినా చేసుకున్నప్పుడైనా మంచిగా టేస్టీగా యమ్మీగా చేసుకోవాలి కదా, అందుకే నేను మీకోసం ఇవాళ చూపించబోతున్నా. ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరి, మీకు కొత్త అయితే మనం దీనికోసం ఒక కుక్కర్ని తీసుకున్నాం అండి. కుక్కర్ అయితే మంచిగా ఉడుకుతుందని కుక్కర్ తీసుకున్నా. అందులో జర్రంత ఎక్కువనే నూనె పోసుకున్నాను అనమాట. జర్రంత ఎక్కువ అయితే మీకు చూస్తున్నారు కదా, గట్లనే అనమాట. వేసుకొని అందులో ఇంకా జర్రంత అంటే ఒక చిన్న సైజు వరకు ఉల్లిపాయ అనేది ఒకటి వేసుకున్నాను, కట్ చేసుకొని. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో జర్రంత ఎక్కువనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మసులుతున్నప్పుడు వేసుకున్నాను అనమాట, ఒక 2 టీ స్పూన్స్ వరకు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసుకున్నా కానీ మరీ ఎక్కువ వేసుకోకూరి. నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకోర్రి. నేను ఇక్కడ ఒక 1/2 kg మటన్ వరకు వేసుకుంటున్నా అండి. దాన్ని అంత కొలత మాత్రమే మీకు చూపిస్తున్నాం అలా. అండ్ ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను అనమాట. అందులో మటన్ మంచిగా స్మాష్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం మటన్ అనేది వేసుకుంటున్నాము. మటన్ వేసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్లు మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయినా. అది ఇట్లా విజిల్ వచ్చిన తర్వాతనే తీసుకొని మళ్ళీ కారం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత కొంచెం అంత గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్లు ఉంచుకోవాలి. అప్పుడు ఎమ్మీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి మనం బగారా రైస్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ ఇవ్వండి, మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీకు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చెప్పండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. హోప్ యూ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బై టేక్ కేర్, స్టే సేఫ్.